ఏపీలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ద్రాక్షారామంలో వైసీపీ కాపు నేత నిర్వహించిన ఆత్మీయ సమావేశంపై విమర్శలు చేశారు. ఆ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని నిజాన్ని గ్రహించే మళ్లీ సమాజంలో కులాల కుంపట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో కాపు కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. సాయికృష్ణ ఘటనలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజున 2014 నుంచి 19 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి ఏకైక లక్ష్యం ఏంటంటే కాపు యువత యొక్క సంక్షేమం కాదు. ఆ రోజున